మన పాపాల కోసం ఒంటరిగా బాధను భరించిన ప్రేమగాథ, వేదనలోనూ విశ్వాసాన్ని కోల్పోని ప్రేమ, మన యేసు ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలుపుతూ, యేసుతో ప్రయాణం అనబడిన మన యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలలో నుండి 4వ మాటను వివరించబోతున్నాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరంతా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరితో ఒక చిన్న మనవి చేస్తున్నాను. సిలువలోన యేసువారు పలికిన 7 మాటల్లో 4వ మాట చాలా గంభీరమైనది మరియు ఆత్మను కదిలించే సందేశం. ఆ మాట ఏమిటంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో మరియు మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో మనం చూడొచ్చు. ఇప్పుడు నేను మీకోసం మత్తయి సువార్తలో రాయబడి ఉన్న వాక్యాన్ని చదువుతాను. మీరు కూడా శ్రద్ధగా చదవండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. ఇప్పుడు మనం మొదటిగా ఈ మాట యొక్క నేపథ్యం ఏమిటో చూద్దాం. శిలువ పైన ఉన్నప్పుడు యేసుక్రీస్తు తీవ్రమైన శారీరక బాధతో పాటు ఆత్మీయ బాధను కూడా అనుభవిస్తున్నారు. ఆయన ఎప్పుడూ తండ్రితో దగ్గరగానే ఉండేవారు. కానీ ఈ క్షణంలో ఆయనకు ఒకలాంటి విడిపోవడం అనేది అనుభవం అవుతుంది. ఇది ఒక సాధారణమైన బాధ కాదు, కానీ లోక పాపాన్ని, పాప భారాన్ని మోసిన బాధ. ఇక్కడ మనం రెండవదిగా చూసినట్లయితే, ఎందుకని యేసు నన్నెందుకు చేయి విడిచితివి అని అన్నారు. ఈ మాట వెనుక చాలా లోతైన అర్థం ఉంది. మీకు ఇప్పుడు నేను పాయింట్ వైజ్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాయింట్ నెంబర్ 1, మన పాపాల భారాన్ని మోసినందుకు. యేసు మన అందరి పాపాలను తన మీద వేసుకున్నారు. దేవుడు పరిశుద్ధుడు. పాపమున్న చోట ఆయన ఉండలేరు. అందుకే ఆ క్షణంలో తండ్రి నుండి దూరం అవుతున్నట్లుగా ఆయనకు అనిపించింది. యేసు మన కోసం మాత్రమే తండ్రి నుండి ఆ విధంగా విడిపోవడాన్ని అనుభవించారు. పాయింట్ నెంబర్ 2, పాత నిబంధన ప్రవచనాన్ని నెరవేర్చడానికి. ఈ మాట కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1 నుండి వచ్చింది. నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి అని దావీదురాజు అప్పట్లో చెప్పిన వాక్యం యేసు ద్వారా సిలువపై నెరవేరింది. ఇది యేసు నిజమైన మెస్సియా అని చూపిస్తుంది. పాయింట్ నెంబర్ 3, పూర్తిగా మనిషి బాధను అనుభవించడం. యేసువారు దేవుడైనప్పటికీ ఈ లోకంలో ఆయన ఒక మనిషిగా పుట్టారు. అందుకే ఒంటరితనం, నిరాశ, బాధ ఇవన్నీ ఒక మనిషిలానే అనుభవించారు. అందువల్ల మన బాధలను ఆయన అర్థం చేసుకుంటారు. మూడవదిగా ఈ మాటలో దాగి ఉన్న ఆత్మీయ సందేశం ఏంటో చూద్దాం. నెంబర్ 1, దేవుడు మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టరు. యేసు ఒక క్షణం ఆ అనుభవాన్ని పొందారు, కానీ మనం ఆయన ద్వారా దేవునితో మళ్ళీ కలుస్తాం. ఇది మనకు ఆశను ఇస్తుంది. నెంబర్ 2, కష్టాల్లో కూడా దేవుని పిలవాలి. యేసుక్రీస్తు కూడా బాధలో నా దేవా అని పిలిచారు. కాబట్టి మనం కూడా కష్టంలో ఉన్నప్పుడు లేదా మనకు ఒంటరిగా అనిపించినప్పుడు దేవుని పిలవాలి. నెంబర్ 3, బాధలో కూడా విశ్వాసం కోల్పోవద్దు. ఈ మాటలో బాధ ఉంది, కానీ విశ్వాసం కూడా ఉంది. ఇది మనకొక గొప్ప పాఠం. 4వదిగా చూసినట్లయితే, మన జీవితానికి ఉపయోగం. ఈ మాట మనకు ఇలా చెబుతుంది, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు దూరంగా ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. యేసు మన కోసం ఆ బాధను తీసుకున్నారు కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. ఇంకా చివరిగా చిన్న ముగింపు కూడా ఉంది.
యేసు మన పాపాల కోసం అంత గొప్ప బాధను అనుభవించారు. మన బాధలను ఆయన అర్థం చేసుకుంటారు. కాబట్టి మనం ఎప్పుడూ ఒంటరిగా ఉన్నామనుకోకుండా మన అవసరతలో దేవుణ్ణి పిలవాలి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోలో చూస్తూ విన్న ఈ సందేశం మరియు నా వివరణ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఆత్మీయులతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం యేసుతో ప్రయాణం అనబడిన మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మే గాడ్ బ్లెస్ యూ.